పాత్రికేయ మిత్రులు, జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు, ఈఎన్సీ మొదలుగు ఈ ప్రాజెక్టు సిఈ గారితో సహా అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందుగా ఈ సీతారామ ప్రాజెక్ట్ని ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ సైట్లోనే రివ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానికానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ వచ్చేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫు నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ఏ రకంగా రీడిజైన్ చేసి అంచనాలు పెంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన జరిగిన దోపిడీ గురించి, లూటీ గురించి కూడా చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనందరికీ వివరించారు. చివరికి ఈ ప్రాజెక్ట్ కూడా ఆ రోజుల్లో నేను కూడా ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫౌండేషన్ స్టోర్ వేయడానికి వచ్చినప్పుడు రుద్రంకోట దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నాం. దీనిపైన రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ప్రాజెక్టు రెండింటికి సంబంధించి కూడా మొత్తం 4 లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు నిధులు ఖర్చు పెట్టి పనులు పూర్తయి దాదాపు 60%, ఇంకా కేవలం ఒక 1,500 కోట్లు 1,500 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టుల్ని 4 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల్ని ఈపీసీ సిస్టమ్ ద్వారా, అంటే పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే బ్యాలెన్స్ ఉన్న 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాలకి ఇప్పటికీ నీళ్లు పారాయి. ఇటు ఇందిరా సాగర్ నుంచి, అటు రాజీవ్ సాగర్ నుంచి. దురదృష్టం ఎందుకు ఆనాటి టిఆర్ఎస్ నాయకత్వం కేవలం ఒక్క గోదావరి ప్రాజెక్టు మీదనే, అక్కడ కాళేశ్వరం పేరు మీద, ఇక్కడ ఈ రెండింటిని రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్ అనే పేరు మీద దాదాపు 24,000 కోట్లకు పెంచారు, ఇంక్లూడింగ్ సీతమ్మ సాగర్ బ్యారేజ్. అంటే ఆ బ్యారేజ్ కంప్లీట్ చేయకపోతే దీనికి వాటర్ కూడా లిఫ్ట్ చేయడానికి సరిపో పార్ట్ ఆఫ్ దిస్ బ్యారేజ్ ప్రాజెక్టు. అయినప్పటికీ కూడా మేము పదే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఆనాటి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ దోపిడీ చేసే కార్యక్రమాన్ని తెరలేపి 10 సంవత్సరాలు అప్పటికే దాదాపు 7,500 నుంచి 7,500 పైబడి ఖర్చు పెట్టారు. సరే, ఈ దోపిడీ అంతా వివరించిన తర్వాత ప్రజలు ఆలోచనకు వచ్చి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులందరూ కూడా పిలిచి అన్నీ రివ్యూ చేసుకునే కార్యక్రమంలో భాగంగా చివరికి ఈ సీతారామ ప్రాజెక్టు కూడా స్థానికంగా ఇక్కడికే భద్రాచలంలో వచ్చి రివ్యూ చేసి జరిగిన పొరపాట్లు అన్నీ ఉన్నా ఇప్పుడు సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితిలో దీన్ని ముందు తీసుకుని వెళ్ళారు. కాబట్టి సరే, దీన్ని ముందు కొనసాగించుకుంటూ ముందు తీసుకుపోయి సాధ్యమైనంత మేరకు మోర్ మీనింగ్ఫుల్గా నీళ్లను త్వరితగతిన ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు పోవాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని రాజీవ్ కెనాల్ అని ఒక లింక్ కెనాల్ కూడా అప్పటికే 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేస్తూ, వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేస్తూ, పాలేరు రిజర్వాయర్కి అక్కడ ఉన్నటువంటి జుల్లూరుపాటు టన్నెల్ని కూడా తొందరగా పూర్తి చేసుకొని అక్కడ పారుతున్నటువంటి మన మున్నేరు నది కూడా లింక్ చేస్తూ ఆ పాలేరు రిజర్వాయర్ నింపుకోవటం, వైరా రిజర్వాయర్ నింపుకోవటం, ఇక్కడ లంకాసాగర్ నింపుకోవటం, సత్తుపల్లి, యాతాలకుంట ఈ పరిసర ప్రాంతాలను తీసుకొని వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో
నీళ్లు త్వరితగతిన ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఇప్పటికే దాదాపు ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద 1000 కోట్ల రూపాయలని బిల్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 1000 కోట్ల బిల్లు రిలీజ్ చేసిన తర్వాతనే పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రివ్యూ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా వీరు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ గారు కానీ స్థానిక శాసనసభ్యురాలు కానీ లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇరిగేషన్ మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ ఎంత వీలైనంత తొందరగా అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని వాటికి కావాల్సిన నిధుల్ని మనం సమకూర్చుకొని ముందుగా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు ఇచ్చుకోవటం కోసం ఆ నీళ్లు వృధా పోకుండా త్వరితగతిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను చేయకుండా మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ స్పీడ్గా కేవలం హైదరాబాద్లోని కాదు ప్రాజెక్టు దగ్గర కూడా వచ్చి రివ్యూ చేసి డైరెక్షన్ ఇచ్చి పెండింగ్ ఏమైనా ఉంటే ఆ నిధులు కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ రివ్యూలో భాగంగా మంత్రి గారు అట్లా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి నిధులు దాదాపు 135 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఏమన్నా టోకెన్స్ రేజ్ చేసి పంపించుంటే అర్జెంటుగా నేను ఇక్కడ ఉన్నటువంటి 2 కలెక్టర్లు ఖమ్మం కొత్తగూడెం 2 కలెక్టర్లు కూడా ప్రభుత్వ పరంగానే వారికి చెప్తా ఉన్నాం స్పష్టంగా. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అవసరమైనా వెంటనే మీరు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోవటమే కాకుండా ఆ టోకెన్స్ రేజ్ చేసి బిల్స్ మీరు ఇమీడియట్గా పంపించిన పక్షంలో త్వరితగతిన వెంటనే క్లియర్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వర్క్స్ బిల్స్ గురించి కూడా త్వరితగతిన స్పీడ్గా మంత్రి గారు కంటిన్యూస్గా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ అయితే ఏజెన్సీ అయితే స్పీడ్గా పనిచేస్తారో ఆ ఏజెన్సీ వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా త్వరితగతిన వాళ్ళకు కూడా బిల్లులు ఇప్పించి ఈ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయించి నీళ్లు బారిచ్చే కార్యక్రమంలో ఈ ప్రజాప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.